క్రీస్తునందు ప్రియ దేవుని సంగమా, మీ అందరికీ కూడా ప్రభువైన యేసు క్రీస్తు వారి నామమున ప్రత్యేకమైనటువంటి వందనం చెల్లిస్తున్నామండి. మరి గత కొన్ని 4-5 వారాలుగా మరి వాక్యం చెప్పడానికి మరి సమయం లేదు. ఎందుకంటే కొంచెం అస్వస్థగా ఉండబట్టి చెప్పలేకపోయాం, క్షమించాలి సంఘము. కాబట్టి ఉదయం సాయంకాల సమయంలో మరి దీని యొక్క వాక్యాన్ని మనము కొద్ది నిమిషం ధ్యానం చేసుకుందాం. మరి పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం ధ్యానం చేసుకుందాం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై. చాలండి. చదివినట్టు వాక్య భాగం చూసినట్టు మనకి చాలా మంచి వాక్య భాగం. పేతురు దేవునికి ఇష్టడైనటువంటి శిష్యుడు. మరి ఇక్కడ రాసినటువంటి మొదటి పత్రికలో మరి ఏంటంటే ఎవరికి రాస్తున్నాయంటే, యేసుక్రీస్తు రక్తం మన ప్రోక్షం బోట, మొదటి వచనం 2వ వచనం ఉంటుంది. యేసుక్రీస్తు రక్తం మన ప్రోక్షం బోటకును ఏర్పరచబడిన వారికి, అనగా పొంతు, గలతీయ, కప్పదొకియ, ఆసియా, బితునియాను దేశములందు చెదరిన వారిలో చేరిన యాత్రికులకు శుభమని చెప్పి వ్రాయినది. అంటే దేవుని బిడ్డ ఎంతమందికి చెదిరిపోయినటువంటి వారుగా ఉన్నారు, కానీ వాళ్ళ గురించి రాస్తూ ఉన్నటువంటి వారు అన్నారు. అంతా ఎవరంటే దేవుని యొక్క చిత్తములు అయినటువంటి వాళ్ళు క్రీస్తు రక్తం ప్రోక్షింపబడుటకు ఏర్పాటు చేయబడిన జనముగా ఉన్నాం. చూసినట్లయితే మనం చాలా మంది కూడా మనం ప్రభువుని ఈ దినాల్లో మరి ప్రభువుని తెలుసుకోవాలి, ప్రభు రక్షకుని తెలుసుకోవాలి. అంత్య దినాల్లో ఏంటంటే ఇక్కడ చూసినా సరే గలిబిలి, యుద్ధాలు, భూకంపాలు, కరువులు, తెగుళ్ళు ఇవన్నీ కూడా వస్తూ ఉన్నటువంటివిగా ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే నిజ రక్షకుని తెలుసుకోవాలని చెప్పేసి ఎంతో ఆశతో ఉన్నటువంటి వారుగా ఉన్నారు. ఇక్కడ చూసినట్టు వాక్య భాగంలో మనం చూసినట్టు ఇక్కడ మనకి, మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తమ వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. ఇక్కడ చూసినట్లయితే ప్రభువు నమ్మిన ప్రతి ఒక్కరు కూడా క్రీస్తు రక్తంలో, యేసు రక్తంలో కడగబడిన ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే మరి దేవుని సొత్తు అయినటువంటి ప్రజలుగా ఉన్నటువంటి వారుగా. దేవుడు మరి పాత నిబంధన కాలంలో దేవుడు చేసినటువంటి మరి ఇశ్రాయేలు ప్రజలు తన సొత్తైన ప్రజలుగా ఏర్పాటు చేస్తున్నటువంటి వాడుగా ఉన్నాడు. మన శక్తి వలన, మన కోరికల వలన మన దేవుని పిల్లలు కాలేదు, కానీ దేవుని కృప వలన ఆయన పిల్లలం, ప్రజలము అయ్యాం. కావున ఆయన చిత్త ప్రకారము జన్మించిన మనము నేటి దినాల్లో ఎలా ఉండాలో మరి చూసినట్లయితే మరి క్రీస్తు రాకడ పర్యాంతం యొక్క మీద ఎలా నడుచుకోవాలో కొన్ని విషయాలు మనం ధ్యానించుకోవాల్సిన అవసరం ఎంతో ఉందన్నమాట. ఎందుకంటే ఈ దినాల్లో మనం దేవుడు మనం పేరు పెట్టి పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు అని చెప్పేసి దేవుడు మనం ఎంతగానో పిలుస్తూ ఉన్నటువంటి వాడుగా ఉన్నాడు. రండి అయితే రమ్మని చెప్పి పిలుస్తూ ఉన్నటువంటి వారు. కాబట్టి మనందరం కూడా ఏంటంటే ప్రభు రక్తం ఎవరైతే దేవుని యొక్క మారు మనసు పొంది రక్షణ పొంది ఉన్నారో, బాప్తిసం తీసుకుని ఉన్నారో, వాళ్ళందరూ కూడా ఏంటంటే దేవుని సొత్తు అయినటువంటి ప్రజల ఆత్మీయ కుమారులు, కుమార్తెగా ఉన్నటువంటి వారిగా ఉన్నారు. మనందరం కూడా ఏంటంటే దేవుని సొత్తు అయినటువంటి ప్రజలు. ఆనాడు ఇశ్రాయేలు వాళ్ళు శారీరకంగా దేవుని సొత్తు అయినటువంటి ప్రజలైతే మనం ఆత్మీయ కుమారులు, కుమార్తెలుగా ఉన్నటువంటి వారుగా మనము ఉన్నాము. కాబట్టి ఇక్కడ ఉదయకాల సమయంలో మనం కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకున్నాం. ఇక్కడ చూసినట్లయితే మొదటి పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం చూసినట్లయితే ఇక్కడ మనకి, పనివారలారా మంచివారును సాత్వికులైన వారికి మాత్రము కాక ముష్కరులైన మీ యజమానులకును పూర్ణ భయముతో లోబడి ఉండి. చూడండి, దేవుడికి చెప్తానండి, పూర్ణ భయంతో లోబడి ఉండమని చెప్పి దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నటువంటిదిగా ఉంది. ఎందుకంటే క్రీస్తు రక్తము చేత విమోచించబడినటువంటి వారు ఏంటంటే దేవునికి పూర్ణ భయముతో లోబడి ఉండేటువంటి వారుగా మనము ఉండాలండి. ఎందుకంటే మనం ఏర్పాటు చేసుకున్నటువంటి వంశమైనటువంటి వారు, ప్రతిష్ఠిత జనముగా ఉన్నటువంటి వారు, ప్రత్యేకించబడినటువంటి వారిగా ఉన్నాం. మనం విలువ పెట్టి కొనబడినటువంటి వారు, మీరు నా సొత్తు అని చెప్పి దేవుడు మనకి సెలవిస్తున్నటువంటి వారు. కాబట్టి దేవుడికి ఏంటంటే పూర్ణ భయంతో లోబడి ఉండేటువంటి వారుగా మనము ఉండాలన్నమాట. చూసినట్లయితే దేవుని యొక్క సొత్తు అయినటువంటి ప్రజలు అని చెప్పేసి మనకి ఏంటంటే మనకి దేవుడు మనకి ఒకసారి పేతురు ద్వారా హెచ్చరిక చేస్తున్నటువంటి వారు.
దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు అని చెప్తూ ఉన్నటువంటి వారు. ఎవరు దేవుని సొత్తైన ప్రజలు? పాత నిబంధన గ్రంథంలో చూసినట్టు మనకి ఇక్కడ మీరు చూసిన 2వ దినవృత్తాంతుల గ్రంథము 7వ అధ్యాయం 14వ వచనం చూసినట్టయితే 2వ దినవృత్తాంతుల గ్రంథము 7వ అధ్యాయము 14 12 నుంచి చదివినట్టు మనకి ఇక్కడ చూసినట్టు, అప్పుడు యెహోవా రాత్రియందు సొలొమోనునకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నేను నీ విన్నపమును అంగీకరించి ఈ స్థలమును నాకు బలులు అర్పించు మందిరముగా కోరుకుంటుని, వాన కురియకుండా ఆకాశము మూసినప్పుడే గాని దేశమును నాశనము చేయుటకు విడుదలకు సెలవిచ్చినప్పుడే గాని, నా జనుల మీదికి తెగులు రప్పించినప్పుడే గాని, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థన విని పాపమును క్షమించి దేశమును స్వస్థపరచు. నా పేరు పెట్టబడినటువంటి జనులని చూసినట్టయితే ఎవరట? దేవుని సొత్తైన ప్రజలు ఎవరు? దేవుని యొక్క పేరు పెట్టబడినటువంటి జనులు అన్నమాట. ప్రజల యొక్క మీద ఈ విధంగా ఉండాలి. ఎలా ఉండాలంటే తన పాపం మనం తగ్గించుకొని దేవుడి సన్ని మనం ప్రార్థించేటువంటి వారుగా మనము ఉండాలి. తగ్గించుకొని ఉంటాడు. నా పేరు పెట్టబడిన జనులు తమ్మును తాము తగ్గించుకొని అంటాడు. ఇక్కడ తమ్మును తాము తగ్గించుకో. ఎవరైనా సరే మనము కొంచెము ధనం కానీ ఇది కావాలని గర్వం ఎక్కువైపోతూ ఉంటుంది అనమాట. ఎత్తువారు లెక్క చేసేటువంటి మనసు మనకు ఉండదు. గర్వం ఎక్కువైపోయినట్టే తృణీకారం తిరస్కారంగా వచ్చేస్తూ ఉంటాయి. కాబట్టి అలాంటి మనసు ఉండకూడదు. ఎవరైతే తగ్గించుకుంటామో మనం తగ్గించుకొనబడిన వాడు హెచ్చించబడినని చెప్పి దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. కాబట్టి తగ్గించుకొని ప్రార్థించేటువంటి వాడుగా ఉన్నాడు. ఎవడు దేవుడి నలిగిన హృదయం కలిగి ఉంటాడో వారిని నేను దృష్టిస్తానని చెప్పి దేవుడు సెలవిస్తూ ఉన్నటువంటి వారిగా ఉన్నాడు. కాబట్టి విరిగినగిన మనసు కలిగి ఉండేటువంటి వారిగా ఉండాలి. ఆ తర్వాత దీనులకు కృప అనుగ్రహించేటువంటి వారిగా మనము ఉండాలన్నమాట. అలాగే మరి యొక్క ఉపమానం ఏంటంటే ఒక విషయము లూకాసు వార్త 18వ అధ్యాయంలో మన ఇద్దరు వ్యక్తులను చూస్తూ ఉంటాం. లూకాసు వార్త 18వ అధ్యాయంలో పరిసయ్యుడు సుంకర్ని చూస్తూ ఉంటాం. 18వ అధ్యాయము చూసినట్టు ఇక్కడ 9వ వచనం నుండి, తామే నీతిమంతులమని తమ్ము నమ్ముకొని ఇతరులకు తృణీకరించు కొందరితో ఆయన ఉపమానం చెప్పాను. ప్రార్థన చేయుటకై 2 మనుషులు దేవాలయంలోనికి వెళ్లి వారిలో ఒకడు పరిసయ్యుడు మరి ఒకడు సుంకరట. పరిసయ్యుడు ఎలా నిలబడ్డాడు? దేవా, నేను చోర్లను అన్యాయస్తులను వ్యభిచారులను ఇతర మనుషుల వలనైనను ఈ సుంకరి వలన ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తులు చెల్లించున్నా. చూడండి, ఇక్కడ పరిసయ్యుడు చేసి తాను హెచ్చించుకుంటున్నాడు. ఇవా సుంకర్లాగా నేను లేనయ్యా, ఇవి ఒకసారి నన్ను జ్ఞాపకం చేసుకో. మరి ఏంటంటే నీకు అందు నిమిత్తమైన నీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నా అని చెప్పేసి ఇక్కడ ప్రార్థిస్తున్నాడు. వారములకు 2 మార్లు ఉపవాసం చేయొచ్చు, నా సంపాదన అంతట్లో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండేను. ఇప్పుడండి పరిచయం ఏం చేస్తున్నాడు? తాను హెచ్చించుకుంటూ ఉన్నటువంటి వాడుగా. ఈనాడు మనకు హెచ్చించుకోవడం కాదు కావాల్సినటువంటి, తగ్గించుకునేటువంటి స్వభావం కలిగి ఉండాలి. మనం తగ్గించుకున్నప్పుడు దేవుని పూర్ణ భయంతో మనము ఏంటంటే సేవించేటువంటి వారుగా మనము ఉంటామన్నమాట. ఈ యొక్క పరిసయ్యుడు ఏంటంటే మరి అక్కడ లోకానికి సంబంధించినటువంటి వాడుగా ఉన్నాడు. ఈ సుంకరి దూరంగా నిలబడి ఉంటాడు. మరి 13వ వచనంలో, ఆకాశము వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు దేవా పాపినైన నన్ను కరుణించమని పలికేను. చూడండి, సుంకరి చేసినటువంటిది చిన్న ప్రార్థన అన్నమాట. సుంకరి చిన్న ప్రార్థన చేసినటువంటి వాడుగా పాపినైన నన్ను కరుణించుము అంటున్నాడు. చూసినండి, ఈ కాలంలో ఏంటంటే మనం ఏంటంటే మన పాపము నిమిత్తమై ఏంటంటే మన పాపం అనుకుంటాం. మనం నేనే పాపం చేశాను, ఏ పాపం చేయలేదు కాబట్టి నేను తిన్నగా పరలోక రాజ్యానికి వెళ్తాను అనుకుంటారు. కానీ మన హృదయంలో ఏంటంటే పాపం అనేది ప్రతి ఒక్కరి యొక్క మరి శరీరం హృదయంలో కూడా ఉండేటువంటిదిగా ఉంది. మానవుడు పుట్టిందే పాపంలో పుట్టినటువంటి వాడుగా ఉంది. కాబట్టి మన పాపమును ఏంటంటే ప్రభువును వేడుకునేటువంటి వారుగా ఉన్నారు. దేవుని మందిరానికి వెళ్తున్నాం మనం. ఆనాడు ఇశ్రాయేలుకు యెరూషలేము దేవాలయం కట్టించినటువంటి వాడు యెషయా మనవుడు దావీదు కుమారుడు సొలొమోను ద్వారా ఒక మందిరంని కట్టించి మరి అంతా ముగిసిన తర్వాత సొలొమోను ప్రార్థన చేస్తూ ఉన్నటువంటి వాడు. నా పేరు పెట్టబడిన జనులు దేవుడి యొక్క ప్రార్థన చేసిన తర్వాత దేవుడు సొలొమోనుకు మరి ప్రత్యక్షమై దర్శనంలో చెప్తూ నా పేరు పెట్టబడిన జనులు అంటారంటే దేవుని యొక్క మందిరానికి దేవుని సన్నిధికి
దేవుని ఎవరైతే కలిగి ఉంటారో వారందరూ కూడా ఏంటంటే ప్రభు రక్తంలో కడగబడినటువంటి వారందరూ కూడా ఏంటంటే దేవుని సొత్తు అయినటువంటి ప్రజలుగా ఉంటారు. అలాగా మన పాపంలో ఒప్పుకున్నటువంటి దానికి స్థలము ఏంటంటే దేవుని యొక్క మందిరం. ఇక్కడ సుంకరి ఉన్నాడు. సుంకరి ఏమన్నాడు? ఇక్కడ దూరం నిలబడి ఆకాశం వైపు కన్నుల తుడికైన ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొనుచు దేవా పాపిని నన్ను కరుణించమని పలికినటువంటి వాడు. అలాంటి చిన్న ప్రార్థన ఎంతో ఉన్నతమైనటువంటిదిగా ఉంది. సుంకరి చేసిన చిన్న ప్రార్థన ఏంటంటే ఎంతో మంది కూడా ఏంటంటే ఒక ఆదర్శప్రాయంగా ఉన్నటువంటిదిగా ఉంది. ప్రతి ఒక్కరు కూడా పాపం ఏంటంటే రొమ్ములో ఉన్నటువంటి పాపం కప్పుకునేటువంటి వారుగా ఉండేవారు. దేవుని సన్ని ఒప్పుకునేటువంటి వారుగా ఉన్నారు. అందుకని దేవుని మందిరానికి వెళ్ళి మనం అందరం కూడా దావీదు కూడా ఏంటంటే దేవుని మందిరములో పశ్చాత్తాపడి తన పాపములన్నిటిని కూడా ఒప్పుకునేటువంటి వాడుగా ఉన్నాడు. కాబట్టి అలాంటి హృదయాన్ని మనం కలిగి ఉన్నటువంటి వాడుగా ఉన్నాడు. అప్పుడే దేవుడు మన ప్రార్థన ఆలకించేటువంటి వాడుగా ఉంటాడు అన్నమాట. ఇక్కడ ఏంటన్నాడు? నా పేరు పెట్టబడిన జనులు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి ఏమిటాడు? రెండవది ఏమిటాడు? మొదటిదేమో దేవుని ప్రజలు, సొత్తైనటువంటి ప్రజలు. రెండవది ఏంటంటే తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి. రెండవది ఏంటంటే తాను వెతికేటువంటి వారిగా ఉండాలి. దేవుని సముఖాన్ని వెతికేటువంటి వారిగా ఉండాలన్నమాట. దేవుని వెదటకు మీ మనసులు ఏంటంటే మన మనసులు ఏంటంటే ఎప్పుడు కూడా ఏంటంటే సిద్ధపాటు కలిగి ఉండేటువంటిదిగా ఉండాలి. మొదటి కొరింథీయులు రాసిన పత్రిక చూసినట్టు మనకి 20వ అధ్యాయంలో మొదటి కొరింథీయులు రాసిన పత్రిక 20వ అధ్యాయంలో దీని యొక్క వాక్యం 19వ వచనంలో ఏంటంటే 20వ అధ్యాయం 19వ వచనంలో కీర్తన 27 8వ వచనం చూడండి. నా సన్నిధిని వెతుకుడని నీవు సెలవీయగా యెహోవా నీ సన్నిధిని నేను వెతికెదనని నా హృదయము నీతో అని. చూడండి, దావీదు ఎలా ఉన్నాడు? దేవుడు ఉన్నాడట, నా సన్నిధిని వెతకుడని నీవు సెలవీయగా. దేవుడు దావీదు సెలవిస్తున్నాడు, అందరికీ సెలవిస్తూ ఉన్నటువంటి వాడుగా ఉన్నాడు. నా సన్నిధిని వెతకుడని నీవు సెలవీయగా యెహోవా నీ సన్నిధిని నేను వెతికెదనని నా హృదయము నాతో. హృదయం అన్నాడు దావీదుతో, ప్రాణంతో మాట్లాడినటువంటి వాడు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించమని చెప్పేసి దేవుని కొడి అంటాడు. దావీదు ఏమనంటే ఇక్కడ నా హృదయము నీతో అని అంటాడు అన్నమాట. దావీదు యొక్క హృదయము నా సన్నిధి వెతకమని చెప్పేసి దేవుని యొక్క వాక్కు సెలవిస్తే దావీదు యొక్క హృదయం అంట నా హృదయము నీతో అని, యెహోవా నీ సన్నిధి నేను వెతికెదనని చెప్పేసి దావీదు యొక్క హృదయము దేవునితో మాట్లాడేట్టుగా సెలవిస్తున్నటువంటి వాడుగా ఉన్నాడు. కాబట్టి ఇక్కడ మనకి నా సన్నిధిని వెతకూడని నీవు సెలవీయగా. దావీదు వెతికినటువంటి వాడుగా ఉన్నాడు. దేవుని మందిరంలో దేవుని ఆశ కలిగినటువంటి వాడుగా. అందుకని చెప్పేసి యెషయాకి 8 మంది కుమారులు ఉన్నా సరే మరి దావీదుని మరి రాజుగా దేవుడు కోరుకున్నటువంటి వాడుగా ఉన్నాడు. కాబట్టి దేవుడు అంటే దావీదులకు ఎంత ఇష్టమో, మక్కువ, మరి ఎంత భయమో, ఎంత పూర్ణ హృదయంతో దేవుణ్ణి ఆరాధించాడో ఈ యొక్క వాక్యాన్ని బట్టి మనము మరి తెలుసుకునేటువంటి వారుగా మనము ఉండాలి. యెహోవా దొరకాలం మంది మనం ఆయన్ను వెతికేటువంటి వారుగా ఉండాలన్నమాట. ఆయన సముఖాన్ని వెతకాలి, దేవుని సన్నిధిని వెతకాలి. ఎందుకని చెప్పి సొలొమోను రాజు చెప్తాడు, అయ్యా నీవు నాకు మందిరాన్ని కట్టమని చెప్తా అంటాడు. కట్టినప్పుడు ఏ విధంగా దేవుడు సొలొమోనుకు చూపించాడో అదే విధంగా చేసి పని ముగించినటువంటి వాడుగా ఉండి దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నటువంటి వాడుగా ఉన్నాడు. పై వచనాలు చూసినట్లయితే 11వ వచనంలో 2వ దినవృత్తాంతం 7వ అధ్యాయం 11 చూసినట్లయితే ఆ ప్రకారం సొలొమోను యెహోవా మందిరం రాజనగరు కట్టించి యెహోవా మందిరం మందును తన నగరునందును చేయుటకు తాను ఆలోచించిన అంతయు ఏ లోపము లేకుండా నెరవేర్చి పని ముగించెను అని చెప్పి, అప్పుడు యెహోవా రాత్రి యందు సొలొమోను ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చాను, నేను నీ విన్నపము అంగీకరించి ఈ స్థలమును నాకు బలులు అర్పించు మందిరముగా కోరుకుంటుని. వాన కురియకుండా చూసారా ఎర కోరుకున్నాట, ఈ స్థలమును నాకు దేవునికి బలులు అర్పించు మందిరముగా కోరుకున్నాడు. అక్కడ ఎవరుంటారు? ఎవరు అర్పిస్తారు? నా పేరు పెట్టబడి దేవుని యొక్క పేరు, దేవుని యొక్క నామం పెట్టబడినటువంటి జనులు
తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములు విడిచిన యెడల ఆకాశం నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచదని చెప్పుకున్నటువంటి వారుగా. కాబట్టి దేవుణ్ణి వెతికేటువంటి వారుగా, దేవుని సముఖం వెతికేటువంటి వారుగా ఉండాలి. దేవుని ప్రజలకు సొత్తుగా ఉన్నాం మనం. తర్వాత చెడు మార్గములు విడిచిపెట్టేటువంటి వారుగా మనము ఉండాలి. మొదటి ఏంటంటే దేవుని ప్రజలకు మీద ఈ విధంగా ఉండాలంటే తగ్గించుకునేటువంటి వారిగా ఉండాలి. ఎవడు వీరుడే నలిగిన హృదయం కలిగి ఉంటారో వాళ్ళు ఆయన దృష్టించేటువంటి వాడిగా ఉంటాడు. విరిగిన నలియం దీనిలో కృపాను గ్రహించేటువంటి వాడిగా ఉంటాడు. శుంకర వాళ్ళు ఎవరైతే ప్రార్థిస్తూ ఉంటారో తగ్గించుకొని, తగ్గింపు దేవుడి సన్నిధిలో ఎప్పుడు కూడా తగ్గింపు జీవితం ఉండేటువంటివిగా ఉండాలి. శుంకర వాళ్ళు ప్రార్థించేటువంటి వారిని దేవుడి ఎంతగానో ఇష్టపడేటువంటి వాడుగా ఉంటాడు, ప్రేమించేటువంటి వాడుగా ఉంటాడు. రెండవది చూసినట్లయితే దేవుని సముఖాన్ని వెతికేటువంటి వారుగా ఉంటారు. దేవుని వెతుకుటకు మన మనసులు ఏంటంటే ఆయన కొరకు, ఆయన వైపు తిరిగి, మన కన్నులు ఆయన వైపు తిప్పి, మన హృదయాన్ని అంతటి తిప్పి మనము ప్రార్థించేటువంటి వారుగా మనము ఉండాలి. నా సన్నిధి వెతుకులను నీవు సెలవీయగా నా హృదయముతో నేనంటే అంటాడు. నా హృదయం నీతో అని అంటారు. దేవుని అదావిదే హృదయము దేవునితో మాట్లాడుతూ ఉన్నటువంటిది కావాలి. కాబట్టి ఈ కాలం దుర్దినాల్లో మనం అందరం కూడా ఏంటంటే దేవుడు దొరుకాలం మందే ఆయన వెతికేటువంటి వారుగా మనము ఉండాలన్నమాట. మూడవది ఏం చెప్తున్నాడు? దానిలోనే చెడు మార్గమును విడిచిపెట్టాలని చెప్తున్నాడు అన్నమాట. చెడు మార్గములను తగ్గింపగలిగి ప్రార్థించుకునేటువంటి వారిగా ఉండాలి. రెండు, వెతికేటువంటి వారిగా ఉండాలి. మూడవది చెడు మార్గమును విడిచిపెట్టేటువంటి వారుగా మనము ఉండాలి. సామెతల గ్రంథం 3వ అధ్యాయం చూసినట్టు మనకి చెప్తుంటే, సామెతల గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనం చూసినట్టుగా మనకి, నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము. అప్పుడు దేహమునకు ఆరోగ్యమును ఎముకలకు సత్తువయు కలుగును. చూడండి, నేను జ్ఞానిని కదా అని నీవు అనుకోనవద్దు. ఎందుకంటే కూడా జ్ఞానము కాదు, ఈ లోక జ్ఞానము కాదు, ఆ జ్ఞానము ఈ జ్ఞానము కాదు మనకు కావాల్సినటువంటిది. దేవుడు ఇచ్చేటువంటి జ్ఞానం మనకు కావాలి. ఆ జ్ఞానంలో ఉన్న మొట్టమొదటి ఏంటంటే, ఎప్పుడైతే మనకు జ్ఞానం కావాలో యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టినప్పుడు పెట్టుము. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును, ఎముకలకు సత్వయు కంటే ఆరోగ్యం కలిగేటువంటిదిగా ఉంటుంది. దేవుని యందు భయభక్తులు కలిగిట జ్ఞానమునకు మూలమని చెప్పి దీని యొక్క వాక్యము సెలవిస్తుంది. కాబట్టి దేవుని యందు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండేటువంటి వారుగా మనము ఎప్పుడు కూడా ఉండాలన్నమాట. మన జ్ఞానము కాదు, ఈ లోక జ్ఞానము కాదు, ఇచ్చినటువంటి జ్ఞానము కాదు, సమస్తము కూడా ఈ లోకంలో ఉన్న జ్ఞానం అంతా కూడా వ్యర్థమైనటువంటిదిగా ఉంది. కానీ దేవుడు ఇచ్చేటువంటి జ్ఞానం ఏంటంటే, సొలొమోనుకి అమోఘమైనటువంటి జ్ఞానం ఇచ్చినటువంటి దేవుడు అన్నమాట. ఏముంటాడు ఇక్కడ, నీకు ఏది కావాలో కోరుకోవాల్సి ఉన్నప్పుడు, నాకు జ్ఞానమును దయచేయను ఆయన అంటాడు. ఈ ప్రజలకి నాకు జ్ఞానమును దయచేయను. మంచి ఎంత జ్ఞానము కలిగినట్టు మాట చూడండి. జ్ఞానము కోరుకున్నాడంటే అంత జ్ఞానము కలిగినడో, అంతగా ఉన్న జ్ఞానము కంటే కూడా దేవుడు అధికముగా ఇచ్చినటువంటి వాడుగా ఉన్నాడు. కాబట్టి దేవుని ఆయన పేరు పెట్టబడేటువంటి బిడ్డలో చెడు మార్గం విడిచిపెట్టేటువంటి వారు కాదు. ఈ లోకంలో చూస్తూ ఉంటాం, రోజులు చూసినప్పుడు ఎక్కడ చూసినా సరే భయంకరమైనటువంటి మరణాలు, ఆత్మహత్యలు, యుద్ధాలు, భయంకరమైనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి. కానీ ఎందుకంటే భయం లేక, దేవుడి భక్తి లేక, ప్రార్థన సహవాసం లేక ఎంతో మంది కూడా నశించిపోతూ ఉన్నటువంటి వారు కాదు. కాబట్టి ఆ చెడు మార్గం విడిచిపెట్టినప్పుడు అందరూ కూడా ఎలా ఉండాలంటే దేవుని సొత్తైనటువంటి ప్రజలుగా మనము ఉంటాం. 13వ అధ్యాయం 9, 19 వచనం చూసినట్లయితే మనకి, సామెతలోనే 13వ అధ్యాయం 19వ వచనం చూసినట్లయితే మనకి, ఆశ తీరుట ప్రాణములకు తీపి, చెడుతనమును విడిచడం మూర్ఖులకు అసహ్యము. దేవుని తెలుసుకోబడినటువంటి వారికి, వాక్యం విన్నటువంటి వారికి ఎంత ఏంటంటే దేవుని యొక్క జ్ఞానము అంటే మూర్ఖులకు ఎలా ఉంటుందట, అది ఎలా ఉంటుందంటే అది అసహ్యముగా ఉంటుంది. అసహ్యము ఏంటంటే చెడుతనం, నేనేం చెడుతనం చేశాను, అంత బాగానే చేస్తున్నాను, అన్ని బాగానే ఉన్నాయని చెప్పుకుంటాం. కానీ ప్రియులారా, కానీ మూర్ఖులు గట అది చెడుతనమును విడిచిపెట్ట మూర్ఖులకు అసహ్యమట. దేవుని బిడ్డలకైతే ఇది ఇష్టమైనటువంటిదిగా ఉంది. దేవుడి ఇచ్చేటువంటి జ్ఞానం మనం పొందుకోవాలి. దేవుడు ఇచ్చేటువంటి మనం ఏంటంటే ఆయన పేరు పెట్టబడిన జనులు ఆయన ఇచ్చేటువంటి దీవెనలు పొందుకుంటున్నాం, ఆశీర్వాదాలు పొందుకుంటున్నాము.
మరి అన్ని విషయాలు కృప పొందుకుంటున్నాము. ఆయన యొక్క దయ మనపై ఉంది, ఆయన కాపుదల ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ ఈ యొక్క దేవుని తెలుసుకున్నటువంటి వారికి ఏంటంటే ఈ యొక్క దేవుని యొక్క మాటలు ఏంటంటే అసహ్యంగా ఉంటాయి అన్నమాట. చెడు మాటలు విడిచిపెట్టేటువంటి వారు. చూడండి, యోబు చూసినట్లయితే భక్తుడైనటువంటి యోబు ఏమంటాడు? మొట్టమొదటిలో చూసినట్టే ఊజు దేశమందు యోబు అని ఒక మనుషుడు ఉండెను. అతడు యథార్థవంతుడును న్యాయవంతుడైన దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. చెడుతనమును ఎలాంటి వాడట? యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు, చెడుతనమును విసర్జించినటువంటి వాడిగా ఉన్నాడు. ఎవరండి అతను? యోబు. అయినా సరే ఎన్ని కష్టాలు పడ్డా సరే యోబు జీవితంలో దేవుడు యోబు రెండంతలుగా ఆశించినటువంటి వాడిగా ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి అలాంటి వ్యక్తిత్వం కలిగి ఉండాలి మనం, అలాంటి విశ్వాసం కలిగి ఉండాలి, యథార్థత కలిగి ఉండాలి. న్యాయవంతుడుగాను దేవుని భయభక్తులు కలిగి ఉన్నప్పుడు మనం ఏంటంటే చెడుతనమును విడిచిపెట్టేటువంటి వారిగా మనము ఉంటామన్నమాట. మూడోదిగా చూసినట్టు మనకి క్రీస్తు కొరకు మాత్రమే జీవించేటువంటి వారిగా మనము ఉండాలి. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం చూసినట్లయితే 2వ కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం చూసినట్లయితే మనకి జీవించు వారికి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందిననియు నిశ్చయించుకొనిచున్నాం. ఏమిటంటే జీవించు వారికి మీద తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వారి కొరకే జీవించుటకు. అంటే ఎవరంటే మన కొరకు కాదు జీవించాల్సింది, దేవుని కొరకు జీవించేటువంటి వారు, క్రీస్తు కొరకు మాత్రమే జీవించేటువంటి వారుగా మనము ఉండాలంటే. అబ్రహాము ఎవరి కొరకు జీవించాడు? దేవుని కొరకు జీవించినటువంటి వాడుగా, దేవుని విశ్వాసంతో నడిచినటువంటి వాడు, దేవుని భయభక్తులు కలిగినటువంటి వాడు. అందుకని చెప్పి తన కుమారుని ఇస్సాకు ఏంటంటే దేవుని భయభక్తులు కలిగి ఒక ప్రార్థనా వీరుడిగా ఉన్నటువంటి వాడుగా ఉన్నాడు. కాబట్టి దేవుడు అబ్రహాము యొక్క వంశాన్ని ఎంతగానో ఆశ్రయించినటువంటి వాడుగా ఉన్నాడు. ఎందుకంటే అబ్రహాము దేవుని యందు విశ్వాసం కలిగినటువంటి వాడుగా ఉన్నాడు, విశ్వాసం వలన జీవించినటువంటి వాడుగా ఉన్నాడు. అందుకని హబక్కూకు అంటాడు, గలతీ పత్రిక 3:11 అంటారు, నీతిమంతుడు విశ్వాసం మూలముగా జీవించును, నీతిమంతుడు విశ్వాసం మూలముగా బ్రతుకును అని చెప్పేసి దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నటువంటిది కావాలి. సరే, ఇలాంటి నీతిమంతమైనటువంటి జీవితం కలిగి ఉన్నప్పుడు క్రీస్తు కొరకు మనం జీవించేటువంటి వాడుగా ఉంటాం. అందుకని పౌలు కూడా అంటాడు, మరి పౌలు ఏమంటాడు? ఫిలిప్పీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనంలో కూడా ఏమంటాడంటే, నా మటుకు బ్రతుకుట క్రీస్తే, నా మటుకు బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం అంటాడు అన్నమాట. చూడండి, దేవుని కలిగి ఉన్నటువంటి వాడు చనిపోయిన సరే దేవునికి వెళ్తాను, బ్రతుకున్నా దేవునితో ఉంటాను, చనిపోయిన సరే దేవుని కొరకు నేను చనిపోయి దేవుని సన్నిధిలో నేను ఉంటానని చెప్పేసి ఎంతో విశ్వాసముతో, సంపూర్ణ విశ్వాసముతో, సంపూర్ణ విధేయతతో ఇక్కడ పౌలు చెప్తూ ఉన్నటువంటి వాడు ఉన్నాడు. కాబట్టి మన జీవితాలు ఎప్పుడు కూడా మొట్టమొదటి ఏంటంటే మనం దేవుని సొత్తైనట్టు ప్రజలని చెప్పి మనం జ్ఞాపకం చేసుకోవాలి. తగ్గించి తమ జనులు తమను తాము తగ్గించుకొని తగ్గింపు జీవితం కలిగినటువంటి వారుగా ఉన్నారు. రెండవది, దేవుని సముఖాన్ని వెతికేటువంటి వారుగా ఉండాలి. మూడవది, చెడు మార్గములు విడిచేటువంటి వారుగా ఉండాలి. నాలుగవది ఏంటంటే క్రీస్తు కొరకు మాత్రమే జీవించేటువంటి వారుగా మనము ఉండాలన్నమాట. ఐదవదిగా చూసినట్టు మనకి ఏంటంటే ఇక్కడ దేవునికి ఇష్టానుసారముగా నడిచేటువంటి వారుగా మనం ఉంటాం. 1 పేతురు పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం చూసినట్లయితే 4వ అధ్యాయము 2వ వచనం చూసినట్లయితే ఇక్కడ క్రీస్తు విషయంలో శ్రమపడిన వాడు శరీరమందు జీవించి మిగిలిన కాలము ఇక మీదట మనుజాశలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకున్నట్లు పాపముతో జోలి ఇక నేమియూ లేకయుండును. చూసారండి, ఇంతకాలం కూడా శరీరంతో శరీరాశల కొరకు శరీరముతో జీవించమేమో, కానీ మనం ఏంటంటే ఇప్పుడు దేవుని కొరకు జీవించేటువంటి వాడు, శరీర విషయంలో శ్రమపడిన వాడు శరీరం ముందు జీవించు మిగిలిన కాలం ఇక మీదట మనుజాశలను అనుసరించి నడుచుకొనక, దేవుని మనుషుల యొక్క ఆశలను బట్టి, మనుషుల యొక్క ఇచ్చలను బట్టి మనం నడిచేటువంటి వారికి ఉండక దేవుని ఇష్టానుసారముగా నడుచుకున్నట్టు పాపంతో జోలి ఇక ఏమీ లేక ఉంటుంది.
ఎప్పుడైతే ప్రభు రక్తంలో కడగబడతావో, ప్రభువుని సొంత రక్షణ అంగీకరిస్తూ ఉంటావో నువ్వు ఏంటంటే నువ్వు దేవుని యొక్క సొత్తు అయినటువంటి ప్రజలుగా ఉంటారు, దేవుని సొత్తు అయిన జనాంగంగా ఉంటారు. కాబట్టి దేవుని ప్రియ సంగమా, దేవుడు మనకి మనం ఏంటంటే ఆయన సొత్తు అయిన ప్రజలుగా మనందరినీ కూడా పెట్టుకున్నటువంటి వాడు, పిలిచినటువంటి వాడు. ఇదిగో పేరు పెట్టి నేను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తుని సెలవిస్తూ ఉన్నటువంటి వాడు. ఇశ్రాయేలు ప్రజలు కూడా నా ప్రజలు, ఇశ్రాయేలు నా సొత్తు అని చెప్పేసి, నా స్వాస్థ్యం అని చెప్పేసి దేవుడు చెప్తూ ఉన్నటువంటి వాడుగా ఉన్నాడు. కాబట్టి మనందరం కూడా ఏంటంటే ఇంతకాలము కూడా ఇంత దేవుని యొక్క మందిరంలో మనం కూడి మనం ఆరాధించుకుంటే సమయం లేదు. కానీ ఈ యొక్క వాక్యం ద్వారా మరి ఈ తరుణాన్ని బట్టి మరి దేవుడు ఇచ్చినటువంటి ఈ కృపను బట్టి మనం కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం వింటానికి మరి దేవుని నామ మహిమ కలుగును గాక. అలాగే ప్రతి ఒక్క హృదయం కూడా, ప్రతి వ్యక్తిగత జీవితం కూడా, ప్రతి కుటుంబం కూడా ఏంటంటే ప్రభు యొక్క రక్తంలో కడగబడి దేవుని సొత్తైన ప్రజలుగా ఉండాలని చెప్పేసి ఈ కడవరి దినాల్లో మరి రాకడ దినాల్లో మరి ప్రభు ఎప్పుడు వస్తాడో ఎవరికి తెలియదు. కాబట్టి మనందరం కూడా సిద్ధపాటు జీవితం కలిగి దేవుని కొరకు ఎదురు చూసేటువంటి వారిగా ఉండాలి. దేవుడు ఇచ్చేటువంటి ఆ యొక్క మెండైనటువంటి మరి దేదీపమైనటువంటి రాజ్యమును, పరలోక రాజ్యమును స్వంతించుకునేటువంటిగా మనందరం కూడా ఆయన కొరకు వేచి ఉండాలని చెప్పేసి మనందరం సిద్ధపాటు కలిగిన జీవితం కలిగి ఉండి మనం ప్రభు కొరకు వేచి ఉండాలని కోరుకుంటున్నాను. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రం 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 దేవా, పరిశుద్ధుడా, ప్రేమానంద పరలోక తండ్రి, జీవం గల దేవా, మీకే వందనములు. సర్వశక్తి గల దేవుడు నాయన, కృపానిధి నీకే వందనములు, స్తోత్రం నాయన ప్రభా. నాయన ప్రభా, ఈ దినాన్ని ప్రభా మాకు ఇచ్చిన వాక్యం బట్టి వందనం చేస్తున్నాం తండ్రి. ప్రభా మా హృదయం ప్రభా నీ వాక్యం ద్వారా నాయన కడుతున్నందుకు వందనములు తండ్రి. ప్రభా నాయన నిద్రించినటువంటి నాయన ప్రభా ప్రతి హృదయాన్ని కూడా ప్రభు తట్టి లేపినటువంటి దేవా నీకే వందనములు, స్తోత్రం నాయన. నీ వాక్యం ధర్మం బలపరచండి తండ్రి. ఈ కరోనా కాలంలో నాయన ప్రభా మందిరములన్నీ కూడా మూయబడి ఉన్నాయి నాయన ప్రభా. వాక్యము కరువుగా ఉన్నటువంటిదిగా నాయన ప్రభా. వీళ్ళు ఎంతో మంది కూడా నాయన ప్రభా వాక్యం కొరకు అంగలారుస్తూ ఉన్నటువంటి వారు, ఆశ కలిగినటువంటి వారుగా ఉన్నారు నాయన ప్రభా. ఆశ కలిగిన ప్రాణం వచ్చేది దేవాన్ని మందిరములు నాయన ప్రభా. మేమందరము కూడా నాయన త్వరలో నాయన ప్రభా నీ సన్నిధిలో కూడి నాయన ప్రభా, నీ మందిరంలో కూడి నాయన ప్రభా, నీ సొత్తైనటువంటి ప్రజలందరము కూడా నాయన ప్రభా మేము నీ సన్నిధిలో నీ యొక్క వాక్యాన్ని మేము ధ్యానించిన భాగ్యము దయచేయండి. ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, ప్రతి వ్యక్తిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నీ కల్వరి రక్తంలో కడగబడిన ప్రతి వ్యక్తిని కూడా నాయన ప్రభా మీరే నాయన ప్రభా తాకి నాయన ప్రభా నాయన ప్రభా మీ రక్తం పోషించిన శుద్ధీకరించండి నాయన ప్రభా. తిరిగి నాయన ప్రభా నాయన ప్రభా పాపంలో పడకుండా నాయన అవిశ్వాసం కలగకుండా నాయన మీరే నన్ను బలపరచండి. అన్ని విషయాల్లో వీళ్ళ తోడుగా ఉంటుందా ఇంతవరకు కాపాడి దేవా నీకే వందనములు, స్తోత్రములు. రాబో దినముల్లో కూడా నాయన ప్రభా మీరే మాకు తోడుగా ఉండి నాయన ప్రభా అనేకమైనటువంటి నాయన ప్రభా నాయన ప్రభా దీవులతో ఆశీర్వాదంతో నాయన ప్రభా సంఘాలని మమ్మల్ని కూడా నాయన కాపాడులు నాయన ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోండి. వీళ్ళని జ్ఞాపకం చేసుకోండి నాయన ప్రభా. అస్వస్థతో ఉన్నటువంటి వారిని జ్ఞాపకం చేసుకుని నాయన ప్రభా, రోగంతో ఉన్నటువంటి వారిని జ్ఞాపకం చేసుకుని ప్రభా నాయన ప్రభా సంపూర్ణ స్వస్థత చేయండి ప్రభా. మీ దేశంలో స్వస్థపరచాలని శ్రమించింది నాయన ప్రభా. యుద్ధాలు భూకంపాలు లేకుండా నాయన ప్రభా శాంతి సమాధానం దయచేసి ప్రభా ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆశ్రయించి మహిమా గంట ప్రభావం పొందగలరు. యేసునామమున నడుచున్నాం తండ్రి. ఆమేన్.